విజయనగరం జిల్లా చీపురుపల్లి అసెంబ్లీ సీటు ఇప్పుడు హాట్ ఫేవరెట్గా మారింది. మామూలుగా అయితే ఎవరూ ఈ వైపు చూసేవారే కాదు. కానీ ఇప్పుడు ఇద్దరు ఉద్దండులు ఈ సీటు నుంచి పోటీ చేయడంతో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది చీపురుపల్లి. చీపురుపల్లిలో మంత్రి బొత్స సత్యనారాయణ వరుసగా 5వ సారి పోటీకి దిగుతున్నారు. ఆయన ఇప్పటికీ 4 సార్లు పోటీ చేస్తే 3 సార్లు గెలిచారు. 2014లో కాంగ్రెస్ తరపున ఆయన పోటీ చేసి కూడా 42,000 పైచిలుకు ఓట్లను సాధించారు. అప్పట్లో వైసీపీలో ఉన్న ఆయన బంధువు బెల్లాన చంద్రశేఖర్ 50,000 ఓట్లను సాధించారు. ఇలా రెండు వైపులా ఓట్లు చీలడంతో టీడీపీ గెలిచింది అని అంటారు. బొత్స అయితే 1999లో బొబ్బిలి నుంచి లోక్సభకు ఎంపీ అయ్యారు. ఆనాటి నుంచే చీపురుపల్లి మీద ఫోకస్ పెట్టి 2004 నాటికి తన సొంత సీటుగా మార్చుకున్నారు. ఇక్కడ తూర్పు కాపులు పెద్ద సంఖ్యలో ఉంటారు. రెండు వైపులా అభ్యర్థులు ఆ సామాజిక వర్గం నుంచే ప్రతిసారి పోటీ చేస్తూ ఉంటారు. ఇక చీపురుపల్లి మొదట్లో టీడీపీకి కంచుకోట. 1983 నుంచి చూస్తే కనుక ఇప్పటికీ 9 సార్లు ఎన్నికలు జరిగితే అందులో దాదాపుగా 6 సార్లు టీడీపీనే గెలిచింది. 3 సార్లు మాత్రమే విపక్షం గెలిచింది. అందులో 2 సార్లు కాంగ్రెస్ గెలిస్తే ఒక్కసారి వైసీపీ గెలిచింది. ఈ 3 సార్లు కూడా బొత్స సత్యనారాయణే గెలవడం విశేషం. అంటే టీడీపీ విజయాలకు బ్రేక్ వేసింది ఆయనే అనుకోవాలి. అందుకే చంద్రబాబు ఈసారి స్పెషల్ ఫోకస్ పెట్టి మరీ మాజీ మంత్రి దిగ్గజ నేత కిమిడి కళా వెంకట్రావుని చీపురుపల్లికి పంపించారు. చీపురుపల్లితో కిమిడి కుటుంబానికి మంచి బంధమే ఉంది. కళా వెంకట్రావు బంధువు అయిన కెంబూరు రామ్మోహన్ రావు 1985లోనే చీపురుపల్లి ఎమ్మెల్యేగా టీడీపీ నుంచి గెలిచారు. 2014లో కళా వెంకట్రావు మరదలు కిమిడి మృణాలిని గెలిచారు. మంత్రి కూడా అయ్యారు. 2019లో తమ్ముడు కొడుకు నాగార్జున టీడీపీ నుంచి పోటీ చేశారు. అలా కిమిడి కుటుంబానికి ఇది సొంత సీటు కింద లెక్క. ఇక 10 ఏళ్ల నుంచి ఈ సీటు టీడీపీకి చిక్కడం లేదు. అందుకే ఈసారి కళాను రంగంలోకి దింపారు. దాంతో ఇద్దరు కీలక నేతలు చీపురుపల్లి వేదికగా బస్తీమే సవాల్ అంటున్నారు. ఇక చూస్తే బొత్స సత్యనారాయణ ఈసారి తన రాజకీయానికి సరి అంటున్నారు. ఇవే తనకు చివరి ఎన్నికలు అని ఆయన చెబుతున్నారు. ఈ ఎన్నికలతో తన రాజకీయ జీవితానికి ఫుల్ స్టాప్ పెడతాను అని ఆయన అంటున్నారు. 2029లో బొత్స కుమారుడు సందీప్ని చీపురుపల్లి నుంచి దించాలన్నది బొత్స ప్లాన్. ఇక కళా వెంకట్రావు కూడా ఇవే తనకు ఆఖరి ఎన్నికలు అంటున్నారు. వచ్చే ఎన్నికల నాటికి నాగార్జునకు ఈ సీటు ఇచ్చి ఆయన భవిష్యత్తును తీర్చిదిద్దుతామని ఆయన చెబుతున్నారు. బొత్స అలాగే కళ ఇద్దరు 70కి చేరువలో ఉన్నారు. ఇద్దరూ ఈసారి రాజకీయ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఈసారి గెలిచి మంత్రి కావాలని కళ ఆశిస్తుంటే బొత్స కూడా మరో 5 ఏళ్ల పాటు చక్రం తిప్పాలని భావిస్తున్నారు. మొత్తం మీద ఇద్దరు ప్రజలు తమకు గిఫ్ట్ ఇవ్వాలని అంటున్నారు. చివరిసారి పోటీ కాబట్టి కరుణించాలని కోరుకుంటున్నారు. మరి చీపురుపల్లిలో ఎవరిని జనాలు ఆదరిస్తారు అన్నది చూడాలి. ఇద్దరు సమానమైన బలాలు కలిగిన వారే కావడంతో చీపురుపల్లి రాజకీయం రక్తి కట్టిస్తోంది.